వన్స్ ఒకసారి వాళ్ళకి వచ్చాక ట్రీట్మెంట్ అయిపోయి నార్మల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? రికరెన్సెస్ అనేవి చూస్తాము క్యాన్సర్స్లో ఎప్పుడైనా ఫ్యూ మంత్స్ తర్వాత, డిపెండింగ్ ఆన్ ద స్టేజ్, డిపెండింగ్ ఆన్ ద ట్రీట్మెంట్ టేకెన్ అండ్ డిపెండింగ్ ఆన్ ఎంత క్యూరేటివ్ స్టేజ్ మనకు వచ్చింది, రికరెన్సెస్ అనేవి చూస్తాము. సో కంప్లీట్ ట్రీట్మెంట్ తర్వాత మనం ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఫాలోఅప్లో పెడతాము. సో అది ఆంకాలజీ పార్ట్ అనమాట. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫాలోఅప్లో చేస్తారు. అవర్ రోల్ కమ్స్ ఇన్ డయాగ్నోసిస్, అంటే అది ముందు క్యాన్సరా కాదా అని తెలుసుకోవడం, దాన్ని బయాప్సీ చేయడము. సో పేషెంట్ ఫస్ట్ రాగానే వీ హ్యావ్ టు డూ ఎక్స్రే, సిటీ స్కాన్, వాటిలో కనిపిస్తుంది ఎంతవరకు ఉందో ట్యూమర్. ఆ తర్వాత 1 by 1 స్టేజింగ్ కోసం అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం బ్రాంకోస్కోపిక్గా అంటే ముక్కులోంచి చిన్న పైప్ వేసి లంగ్స్ వరకు వెళ్ళి ఏ రీజన్లో అయితే ట్యూమర్ కనిపిస్తుందో అక్కడ బయాప్సీ తీయాల్సి వస్తుంది. ఆ బయాప్సీ పీస్ని మనం టెస్ట్ కోసం పంపిస్తాం, ర్యాపిడ్ ఆన్సైట్ అంటాం. అంటే అది ఇమీడియట్గా మనకు తెలుస్తుంది క్యాన్సరస్ సెల్స్ కనిపిస్తున్నాయా లేదా. అప్పుడు ఫర్దర్ బయాప్సీ, ఫర్దర్ స్టేజింగ్ అనేది 1 by 1 చేస్తాం. ఇప్పుడు మనకి చాలా హై అండ్ టెక్నాలజీ వచ్చింది. రేడియల్ ఈబస్ ఆర్ లీనియర్ ఈబస్ వాడుకొని స్టేజింగ్ అండ్ డయాగ్నోసిస్ చాలా అక్యురేట్గా, తక్కువ రిస్క్తో ఎక్కువ ఈల్డ్, అంటే ఒక ప్రొసీజర్ చేసినప్పుడు ఎక్కువ ఈల్డ్ వచ్చేలాగా ఇవన్నీ మనకి ఈబసెస్, ఈ ప్రొసీజర్స్ అన్నీ హెల్ప్ అవుతాయి. అప్పుడప్పుడు ప్లూరల్ స్టేజింగ్ కూడా చేయాలంటే థొరకోస్కోపిక్ ప్లూరల్ బయాప్సీ కూడా చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటి ద్వారా మనకు టిష్యూ అనేది దొరుకుతుంది. అప్పుడు మనకి దానికి అది ఇన్ఫెక్షనా క్యాన్సరా అనేది నిర్ధారించుకొని అప్పుడు దాని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది.